ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు పేరిట ఈ ఉదయకాలమును బట్టి మీకు వందనాలు. చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం మనము. బాగా గుర్తించండి, భయంకరమైన రోజులు, భయంకరంగా ఉంది లోకం పరిస్థితి. ప్రభువారు చెప్పారు కదా, ఇది ప్రభు యొక్క రెండవ రాకడ గడియ. ఈ రాకడ దినాలలో అనేకుల ప్రేమ సల్లారిపోతుందని ప్రభు చెప్పాడు. ప్రేమలుండవు, నిజమే ప్రభు చెప్పాడు. విశ్వాసం నుండి కూడా కోల్పోతారంట. విశ్వాసులు ఉందిరా లేదా నేను కనుగొనలేను అని ప్రభువు చెప్పాడు. అలాగా ప్రేమ కలిగి ఉండండి. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు ఎక్కువగా ప్రేమ కలిగి ఉండండి. తల్లిదండ్రులేమో పిల్లల పట్ల ఒకరు చెప్పినా చెప్పకపోయినా ప్రేమ కలిగి ఉంటారు. పిల్లలు ఏమవుతారో తెలుసా, ఎదిగిన తర్వాత వారు తల్లిదండ్రులు మర్చిపోతారు, కృతజ్ఞత లేకుండా ఉంటారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. నిజమే కదా. ఎక్కడ తిమోతి పత్రిక 3లో చెప్పిన వాక్యం పరిపూర్ణంగా నెరవేరిపోతుంది. ఏమని? అంచెదినములలో అపాయకరమైన కాలం, స్వజన దేశకులు, గర్వాంధులు, మూర్ఖులు, గర్వికులు, అహంకారులు, తల్లిదండ్రులకు కృతజ్ఞత లేని వాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఇంత భయంకరంగా వచ్చేస్తుంది పరిస్థితి అని ప్రభువు ముందే చెప్పాడు. అందుకే వాక్యం నెరవేరుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ప్రేమ గొప్పది. ఒకరికి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. పిల్లలారా, మీకు నేను చెప్తున్నాను, చాలా చోట్ల నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు. వారి పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారంట. ఎంత ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారంట. పైగా మాట వినట్లేదు, లోబడతలేదంట. జాగ్రత్త, ఈ లోకంలో నీ బ్రతుకు ఎలాగైనా సెలమనం అయిపోతుందేమో, కానీ రేపు తీర్పులోనికి రావాలి ప్రతి మనిషి. పిల్లలేమి పెద్దలేమి అందరూ తీర్పులోకి వస్తారు. మన పలుకులు, మన మాటలు, మన క్రియలు, మన దుర్మార్గత, మనకున్న అజ్ఞానము, వ్యతిరేకత, కృతజ్ఞత లేని స్థితి దేవుడు లెక్కలోనికి తీసుకొస్తాడు. ఏంటంటే అప్పుడు మీ బ్రతుకు చేతులారా సాతాను మీ బ్రతుకులను పాడు చేస్తున్నాడు, మీ హృదయాలను కఠినము చేస్తున్నాడు. ఈ కఠినత్వం అనేది శత్రువు యొక్క బీజం. లోబడమన్నాడు ప్రభు. మనుషులేమో దేవునికి లోబడాలి, పిల్లలు కూడా దేవునికి లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. నీవు ఈ విధముగా నడిచినప్పుడు నీ మార్గములు బాగుంటాయి. చూసారండి, తిరుగుబాటు వచ్చేసింది. ఎక్కడ చూడండి తిరుగుబాటు, తిరుగుబాటు, తిరుగుబాటు. తల్లిదండ్రులు చాలా వేదన పడుతున్నారు. మూర్ఖ స్వభావం వచ్చేసింది. వాక్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఇది రాకడి కాలం. ఎవరైతే మెలకుగా ఉండి కాలాన్ని గమనించి వాక్యానుసారంగా బ్రతుకుతారో వారు తీర్పు నుండి రక్షింపబడి ఆ పరలోక రాజ్యానికి అర్హులవుతారు. లేకపోతే తప్పదు అగ్నిగుండం. అగ్నిగుండం ఉంది, అందరినీ వేస్తాడు దేవుడు. చిన్నపిల్లలని, యవన పిల్లలని, పెద్దోళ్ళని లేదు. ఎవరు వాక్యానుసారంగా జీవించలేదో తిరుగుబాటు స్వభావాన్ని మార్చుకుని సరి చేసుకోవాలి జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు నేను దేవునికి భయపడుతున్నాను. కాబట్టి ఎంత దూరమైనా ప్రభు కోసం వెళ్ళిపోతున్నాను. ఆయన మాటలు చెప్పడానికి దేవునికి భయపడాలి, తల్లిదండ్రులకు భయపడాలి, లోబడాలి. మీరు చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులు వారు పెంచకపోతే ఈవేళ మీకు 20 సంవత్సరాల వయసు ఎలా వస్తుంది? కష్టం వచ్చి, బాధ వచ్చినా, బలహీనతలు వచ్చినా, రాత్రులు పగలు నిద్రలు మాని మిమ్మల్ని పెంచి పోషించి మీకోసం భయపడి మనశ్శాంతి లేక నా బిడ్డలు ఎదుగుతున్నారు, నాకు పర్వాలేదు అని ఒక నమ్మకం మీ మీద పెట్టుకుంటే మీ మనస్తత్వాలు గడ్డి తింటున్నాయి. బుద్ధిహీనుల వలె మారుతున్నారు మీరు. బుద్ధి లేదు మీకు. ప్రపంచంలో చాలా వరకు ఇలాగే ఉన్నది. కాబట్టి ఎవరి పిల్లలకి నేను చెప్తున్నా, మీ బలము చూసి కానీ, మీ అందము చూసి కానీ, లేకపోతే ఎవరైనా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చూసి కానీ, చదువును కానీ, జాబుని గురించి కానీ అహంకారంతో కానీ ఉంటే